వచ్చి ఏమంటున్నాడు, సమాధిలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి రాయి తీయండి, రాయి తీయండి అనగానే మార్త ఉంటుంది, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త అతడు చనిపోయి 4 దినములైనది కానీ ఇప్పటికీ వాసన పుట్టునని చెప్పి, తర్వాత నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత 43వ వచనంలో లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినటువంటి వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చేసాడు. చనిపోయిన వాడు వెలుపలికి వచ్చాడు. సమాధిలోకి వెళ్ళిన వాడు తిరిగి లేచాడు. జీవము లేని వానికి జీవం వచ్చింది. అప్పటి వరకు జీవము లేదు, ప్రాణము లేదు, ఆత్మ లేదు. అన్ని కూడా ఒక మాటతో వచ్చాయి. అంటే యేసయ్య మాటలో ఏమున్నది? జీవం. జీవం ఒక్క మాటతో ఏమైంది? ఇక్కడ ప్రాణం వచ్చింది, శరీరం వచ్చింది, జీవం వచ్చింది, మళ్ళీ బ్రతుకు వచ్చింది. ఇవన్నీ కూడా ఒకే మాటలో జీవము కలిగినటువంటి యేసు మాటలో. యేసుకు ఆ శక్తి ఉంది, యేసుకు ఆ మహిమ ఉన్నది. యేసు వలన సమస్తము సాధ్యమవుతుంది. చనిపోయిన వాడు తిరిగి లేస్తున్నాడు, రోగులు స్వస్థపరుస్తున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు అన్నీ కూడా దేవుని వలన జరుగుతున్నాయి. దేవుని వలన జరుగుతున్నాయి. అసలు దేవుడు అతన్ని బ్రతికించడానికి కారణం ఏంటి? మనం ఎన్నోసార్లు చెప్తున్నాం, దేవుడు చనిపోయినా వాడిని తిరిగి లేచాడు. ఇది అంతవరకే తెలుసు. కానీ మనకి ఎందుకు ఆ తిరిగి లేపవలసినటువంటి అవసరత ఏముంది? ఎంతో మంది లోకంలో వేల మంది చనిపోతున్నారు, కోట్ల మంది చనిపోతున్నారు. వీరందరినీ బ్రతికించకుండా మరి అందరినీ బ్రతికిస్తే అందరినీ బ్రతికించాలి కదా. యేసు ఇతన్ని ఎందుకు బ్రతికించాలి అంటే యేసు యొక్క నామం అనేటువంటిది తన ద్వారా ఘనపరచబడడానికి, సాక్ష్యం కోసం, ఘనత కోసం. యేసు చేసే కార్యాలన్నీ తన సువార్త కోసం, ఇతరులకు సువార్త చెప్పడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుని యొక్క మహిమ కార్యాలు తనలో నుండి బయలుపరచడానికి దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. నేను గమనించినట్లయితే అతను చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత తన జీవిత కాలం అంతా ఒక సాక్షిగా బతికిపోయాడు. సాక్ష్యం ఉంటది. ఎవరు? లాజరు. దేవుడు బ్రతికించినటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు? చూడడానికి వేల జనాంగం వస్తారు, ఇతర గ్రామాల నుండి వస్తారు. ఆయన ఒక సాక్షి అయిపోతాడు. దేవుని యొక్క సువార్త అతని ద్వారా ఏమవుతుంది? అతని ద్వారా ప్రకటించబడుతుంది, అతని ద్వారా ఘనత చెందుతుంది. దేవుని యొక్క మహిమ అంతా కూడా తన ద్వారా ఏమవుతుంది? ప్రకాశింపజేస్తుంది. అందుకే